ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే 3 విజయాలతో ఇండియా సిరీస్ సొంతం చేసుకుంది. అయితే కొంతమంది ఆటగాళ్ల ఫామ్ మాత్రం కలవరపెడుతోంది. ఆ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సంజు శాంసన్. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఈ సిరీస్లో పేలవంగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 4 టీ20ల్లో కూడా సంజు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 4వ టీ20లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి సకీబ్ మహ్మూద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బ్యాటింగ్లోనే కాకుండా వికెట్ కీపింగ్లోనూ సంజు శాంసన్ నిరాశపరుస్తున్నాడు. 4వ టీ20లో 1 క్యాచ్తో పాటు 1 రనౌట్ని కూడా మిస్ చేశాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన హర్షిత్ రాణా 3వ బంతిని ఫుల్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ దిశగా ఓవర్టర్న్కు సంధించాడు. ఆ బంతిని ఓవర్టర్న్ భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని ఫైన్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. వాస్తవానికి చెప్పాలంటే వరుణ్ చక్రవర్తి అందుకోవాల్సిన క్యాచ్ అది. కానీ సంజు శాంసన్ పరిగెత్తుకుంటూ వెళ్లి మధ్యలో దూరి వరుణ్కు అడ్డుపడి క్యాచ్ను పట్టడానికి ప్రయత్నించి బంతిని జారవిడిచాడు. దీంతో డగౌట్లో ఉన్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తికి లోనయ్యాడు. గంభీర్ ముఖంపై చేయి వేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే మ్యాచ్లో సంజు మరో సులభమైన రనౌట్ని కూడా మిస్ చేశాడు. ఈ సిరీస్లో సంజు శాంసన్ కీపింగ్లో కూడా తరచుగా తప్పులు చేస్తున్నాడు. ఇవన్నీ గమనించిన గంభీర్ మ్యాచ్ అనంతరం సంజుపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఇలానే పేలవ్ ఫామ్ ని కొనసాగిస్తే తదుపరి సిరీస్లకు కష్టాలు తప్పవు అని, జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందని, ఇక తన చేతుల్లో ఏమీ లేదని సంజు శాంసన్ కి తేల్చి చెప్పినట్లు సమాచారం. గంభీర్ నుండి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చిన తర్వాత అయినా 5వ టీ20లో సంజు తన స్థాయి తగ్గ ప్రదర్శన చేస్తాడేమో చూడాలి.